దేవా నామమున శుభములు కలుగునుగాక. మంచిది. ప్రాముఖ్యమైన సమయంలో కూర్చొని కనుక అందరూ కూడా మీ పరిశుద్ధమైన దేవుని యొక్క గ్రంథం తీసుకుని లూకా సువార్త 15వ అధ్యాయము 8వ వచనం చదువుకుందామండి. ఏ స్త్రీకైనను 10 వెండి నాణములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా, అది దొరికినప్పుడు తన చలికత్తెలను పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి. దేవునికి మహిమ కలుగుగాక. చదువుబడిన దేవుని యొక్క వాక్యంలో చూస్తే 15వ అధ్యాయంలో మనం మొదట ఆరంభంలో చూస్తే ప్రభు వద్దకి అనేకమైన వారు వచ్చి దేవుని వాక్యము విని వారికి ఉన్న బలహీనతల అవసరాలను దేవుడి ద్వారా విడండి మేలు పొంది సఖ్యం మారు మనసు పొందుతున్న సమయంలో అక్కడ కొందరు శాస్త్రులు, పరిచయులు, సద్దుకాయలు వచ్చి యేసు ప్రభువారిని వికట పరిశీలన వేత్త మొదలుపెట్టారు. ఎందుకంటే ఆయన దగ్గరికి వచ్చింది పాపులు, ఆయన దగ్గరికి వచ్చింది శుంకరులు, ఆయన దగ్గరికి వచ్చిన వారు మంచివారు కాదు. వాళ్ళు వ్యాలను చేస్తూ ఉండిగా జావాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభు చెప్తున్న మాట వింటే జాగ్రత్త. అమ్మ మీరు దేవునికి మహిమ కలుగాక. జాగ్రత్త మీకు గమనించండి. దేవుడి పిల్లలైన మనకు కూడాను. అయితే ఇప్పుడు ఏమండి ప్రభు చెప్తున్న మాట అంటే ఏ స్త్రీకైనా 10 ఎండి నాణ్యములు ఉండగా 10 ఎండి నాణ్యములు ఉండగా ఒక నాణ్యము పడిపోయింది అనుకోండి, అది దొరికే వరకు కూడా ఇల్లు దీపం వెలిగించి ఇల్లు పూడ్చి అది దొరికేదాకా వెతకదా. దేవుడి స్తోత్రం. జాగ్రత్త మీకు గమనించండి. ఈ 10 ఎండి నాణ్యముల్లో చాలా గొప్ప సంగతులైన ప్రాముఖ్యాలు ఉన్నాయి. జాతీయండి యూదులకి, దేవుని పిల్లలైన యూదులకి కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. జాగ్రత్త మీకు గమనించండి. ఆ కట్టుబాట్లు అంటే ఒక స్త్రీకి వివాహం కావాలంటే ఆ వివాహం కుదిరినప్పుడు ఏమండి ఆ పెండు కుమారు వారు ఏం చేస్తారంటే చేసుకోపోయే పెండు కుమార్తె జాగ్రత్త వేసండి 10 ఎండి నాణ్యాలు ఇస్తారన్నమాట అండి. 10 ఎండి నాణ్యాలు ఇచ్చాక ప్రదానం చేయబడుతుంది. అక్కడ ప్రదానం చేసాక ఆ స్త్రీకి 10 ఎండి నాణ్యములు ఇస్తారన్నమాట అండి. అయితే గమనించండి, ప్రదానం చేయబడ్డాక కొంత గడువు ఉంటుంది, కొన్ని నెలల వాళ్ళకి. ఎందుకు ఉంటుందో తెలుసా? ఈ యొక్క ప్రధానమైన యొక్క స్త్రీ కనుక ఆ 10 ఎండి నాణ్యాల మీద ఏం చేస్తారంటే ఏమండి ఆ స్త్రీకి ప్రియమ చెప్పారా 10 ఎండి నాణ్యాల మీదను ఏమండి 10 ఆజ్ఞలు ఉంటాయి. చెప్పండి ఉంటాయి. మోసేకి ఏమి రాయించాడు దేవుడు? 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞలు కూడా ఆ నాణ్యముల మీద ఉంటాయన్నమాట అండి. అయితే మీరు గమనించండి, ప్రియమ చెప్పినది తలకి కట్టుకుంటారనమాట అండి స్త్రీ వివాహం అయ్యే వరకు కూడా. అయితే మీరు గమనించండి, ఆ ఒక్క నాణ్యము కనుక ఈ 10 నాణ్యముల మీద 10 ఆజ్ఞలు ఉంటాయన్నమాట అండి. నీ దేవుడని యెహోవాను మాత్రం నువ్వు ఆరాధించు, విశ్రాంతిని పరిశుద్ధ పాటించు, ఏమండి నీ తల్లిదండ్రులను సన్మానించు, అలా నీ పొరుగు వారిని ఏది ఆశించవద్దు, చెడ్డ పనులు వ్యభిచారం చేయవద్దని ఈ 10 ఆజ్ఞల్లో ఉంటాయన్నమాట అండి. ఆ 10 ఆజ్ఞలను ఆ 10 నాణ్యాల మీద ఉంటాయన్నమాట అండి. జాగ్రత్త మీకు తెలుసండి. ఈ 10 నాణ్యాలను జాగ్రత్త వివాహం సమయం వచ్చే వరకు కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ జాగ్రత్త మీరు కాపాడుకుంటే అప్పుడు వివాహానికి అర్హురాలు కనుక అప్పుడు వివాహం చేస్తారన్నమాట అండి. ఈ 10 నాణ్యాలు కనుక వివాహం టైం వద్దులోకి ఏ ఒక్కటైనా పడిపోయిందంటే కనుక ఆమె జీవితం ఏమైపోతుంది చెప్పాలి. ఆమె జీవితం ఆగిపోతుంది, ఆమె వివాహం ఆగిపోతుంది. ఆ 10 ఎండి నాణ్యములతో ఉన్న 10 ఆజ్ఞల్లో ఏ విషయం పాటించకపోయినా కానీ ఈమె దేవుడి చిత్తాన్ని నెరవేర్చదు, ఈమె దేవుని చిత్త ప్రకారంగా నడవదు అని చెప్పేసి ఏం చేస్తారో తెలుసా? ఆ బిడ్డ జాగ్రత్త వివాహానికి ఎన్నో ఆటంకాలు పడతాయి. దేవుడికి మహిమ కలుగాక. అయితే మీకు గమనించండి, ఈ స్త్రీ అనగా సంఘం. చెప్పండి,
స్త్రీ అనగా సంఘం. జాగ్రత్త మీకు గమనించండి ప్రియమైన చెప్పారా. ఇప్పుడు ఆ స్త్రీ ఏం చేసేటే, నేను ఒక ఇంటి బిడ్డ కాబోతున్నాను కనుక, ఒక భర్తకి నుండి పురుషుడికి నేను భార్యని కాబోతున్నాను కనుక, ఈ కట్టుబాటు సిద్ధపట్లన్నీ జాగ్రత్తగా నేను పాటించాలి. ఈ పడిన ఈ 10 నాణ్యములు కూడా పెళ్లి కుమారుడు వారు ఇస్తారు కనుక, మళ్ళీ పెళ్లి దగ్గరికి వదిలేకి ఇవన్నీ వాళ్ళు చూసుకుంటారు కనుక, ఇవన్నీ జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఇవన్నీ జాగ్రత్తగా పాటించాలి కనుక, ఈ 10 ఆజ్ఞలు ఏది పాటించకపోయినా, ఈ 10 నాణ్యములు ఏది పోగొట్టుకున్నా ఆమె వివాహం ఏమవుతుంది? ఆగిపోతుంది. దేవుని మహిమ కలుగాక. జాగ్రత్త మీకు గమనించండి. ఇంకా 9 నాణ్యాలు ఉన్నాయి కదా అని అనుకుంటానికి లేదు. ప్రియమైన తెలిపి జాగ్రత్త మీకు గమనించండి. అంతుమాలే వివాహం దగ్గరికి వస్తుంది, పెళ్లి సమయం దగ్గరికి వస్తుంది. ఆ స్త్రీకి అనుకోని రీతిగా ఏమండి తలగట్టున్న 10 నాణ్యముల్లో ఊడి పడిపోయింది. పడిపోతే జాగ్రత్త మీకు గమనించండి. పోతే పోయిందని ఊరుకుందా? జీవితమే చెప్పండి, జీవితమే పోతుంది. దేవుని మహిమ కలుగాక. అది కాబట్టి త్వరగా వేసేటి ఆ నాణ్యము ఇంటిలోనే పడిపోయింది కనుక, ఆ స్త్రీ ఏం చేస్తానంటే దీపం వెలిగించి, ప్రియమైన దీంట్లారా ఇల్లంతా కూడా ఏమి చేస్తుందో తెలుసండి. ఆ నాణ్యము దొరికే వరకు కూడా చాలా శ్రద్ధగా వెతికి పడిపోయిన నాణ్యాన్ని మళ్ళీ తిరిగిపోయింది పట్టుకుంటారు. దేవుని మహిమ కలుగాక. ఈ రోజున దేవుడి బిడ్డలేవిన మనకు కూడాను ఏంటి, స్త్రీ అనగా సంఘం, స్త్రీ అనగా సంఘం. ఈ రోజున జాగ్రత్త వేసండి. మానవ జీవితము మనకు కూడా దేవుడి చిత్తములో అనేక సందర్భముల్లో మనం పడిపోతూ ఉంటాము, లేదా జారిపోతూ ఉంటాము, ఆత్మీయతను కోల్పోతూ ఉంటాము, దేవుడిచ్చే తలంతులు పోగొట్టుకుంటాము, లేదా దేవుడిచ్చే సమయాన్ని పోగొట్టుకుంటాము, దేవుడిచ్చిన ఆశలు పోగొట్టుకుంటాము. అలాగే అజ్ఞానంలో పడి చాలామంది దేవుని రాకల్లో కూడా ఎత్తబడలేరట. దేవునికి మహిమ కలుగాక. అందుకు గమడి జాగ్రత్త మీకు గమనించండి. దేవుడిచ్చిన తలంతైనాను, దేవుడిచ్చిన సమయమైనాను సంగమా మనం జాగ్రత్తగా వాడుకోవాలి. అశ్రద్ధగా వాడుకున్నామంటే కనుక మన జీవితమే పాడైపోతుంది. మనం దేవుని రాకలను ఎత్తబడలేము, ఎత్తబడే సంఘంలో మనం ఉండలేము. కనుక ఈరోజు జాగ్రత్తగా గమనించండి. ప్రభు చెబుతున్న మాటనంటే మీ యూదులకైనా ఒక కట్టుబాటు ఉంది. ఏంటో తెలుసా? ఇది ఒక నాణ్యము పడిపోతే ఏమండి ఆ స్త్రీకి నాణ్యం దొరికేదాకా కూడా వెతుకుద్ది. నేను ఎందుకు వచ్చానంటే నశించిపోతున్న వారిని ఎత్తికి రక్షిస్తానికి వచ్చాను. ఏ ఒక్కరు కూడా నశించిపోతాము దేవుని చిత్తము కాదు అని చెప్పేసి ఇవాళ సుంకర్లు వచ్చి మారు మనసు పొందుతుంటే, పాపాత్మలు వచ్చి మారు మనసు పొందుతుంటే, ఆ మారు మనసు విధానము మీకు అర్థం కాక మీరు వారిని ఏం చేస్తారంటే, మీరు మారలేదు మారేవారిని మారత్తలని చెప్పేసి యేసు ప్రభువు చెప్పిన సమాధానం. దేవుని మహిమ కలుగాక. దయచేసి పిల్లలు మీరు అలా తెరవకండి, పిల్లలు మీరు వాళ్ళ దగ్గర వాళ్ళు పెట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగాక. అయితే ఈ రోజున జాగ్రత్తని గమనించండి. దేవుడి పిల్లలమైన మనకు కూడాను అందుకే ఓసియా గ్రంథములో ఏముంటుందంటే 2:19 చక్కటి మాట రాయబడి ఉంది. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షణ్యములు చూపుట వలనను నిన్ను ప్రదానము చేసుకుందును. నీవు యెహోవాను ఎరుగునట్లు. చాలండి. దేవుని మహిమ కలుగాక. జాగ్రత్త మీకు గమనించండి. దేవుడు చెప్తున్న మాట ఏంటి? నీవు నీతిని బట్టి నేను తీర్పిస్తాను కనుక, తర్వాత నీలో కొన్ని లక్షణాలు దేవుడికి నచ్చినాయి కనుక చెబుతున్న మాట ఏంటి? నిన్ను నేను నిత్యము ఉండునట్లు. ఎప్పుడు? నిత్యము ఉండునట్లుగా నిన్ను ఏం చేసుకున్నాను? ప్రధానము అని జాగ్రత్త. త్వరలో మధ్యాకాశంలో ఏమవుతుంది? గొర్రెపిల్ల విందు గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభు సంఘానికి వివాహం జరుగుతుంది కనుక జాగ్రత్త మీకు గమనించండి. దేవుడు చెప్తున్నమాట ఏంటి? నీవు నిత్యము నాకు ఉన్నట్లుగా నమ్మకాన్ని బట్టి నేను ఏం చేశాను? అమ్మ చెప్పాలి. ప్రదానం చేసుకున్నాను. దేవుడు స్తోత్రం. ఈ రోజున జాగ్రత్త మీకు గమనించండి. దేవుడి పిల్లలమైన మనము ప్రధానం అవుతుందంటే అర్థం ఏంటి? అండి జాగ్రత్త మీకు గమనించండి. ఒక పురుషుడికి ఆ బిడ్డ ఏమవుతుంది? భార్య అవుతుంది. సంఘాన్ని దేవునితో పోల్చిన దేవుడు
భార్యతో పోలుస్తాడు. దేవుడు మహిమకలుగాక. జాగ్రత్త నుండి వివాహము కుదిరిన స్త్రీ ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో, ప్రదానం చేయబడిన స్త్రీ ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో, ఈ రోజున సంఘము కూడా నీ జీవితంలో కూడా ఈ లోకంలో ఉన్నావు కనుక చాలా జాగ్రత్తల్లో నువ్వు కూడా ఉండాలి. దేవుడు మహిమకలుగాక. ఈ రోజున దేవుడి పిల్లలైన మనం కూడాను ఎందుకు ఈ మాటమని చెప్తుంటే, ఏమండి ఒక కట్టుకున్న భర్త, వివాహం చేసుకున్న భర్త నిత్యము అంటాడా, అనగలడా? నిత్యము ఈ లోక సంబంధమైన మనుషులు భార్య ఉండదు, భర్త ఉండరు, కొంతకాలమే ఉంటారు. మాట్లాడాలి మీరు. కానీ దేవుడు ఏమన్నాడు? దేవునికి మహిమ కలుగాక. నిత్యము నాకుంటే అట్లా అబ్బాయిని కూర్చోాలి. మీరు దయచేసి దేవుడి పనికి ఆటంకం ఉండకండి. వచ్చింది దేవుని సన్నిధికి కనుక జాగ్రత్తగా ఉంటే మీరు మంచిది. దేవుడి పని పాడు చేసే పద్ధతులు మీరు ఉంటే, దేవుడి పని ఎవరైనా పాడు చేస్తే వాళ్ళు పాడవుతారు ఉంటుంది బైబిల్. దేవుడి స్తోత్రం. పాడవకూడదని చెప్తున్నాడు, జాగ్రత్త. దేవుడి స్తోత్రం. దేవుడి సన్నిధికి వచ్చే కనుక దేవుడి సన్నిధిలో ఉండాలి. దేవుడి సన్నిధికి వచ్చే కనుక దేవుడి మన శ్రద్ధగా వినాలి. అయితే మీకు గమనించండి, దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నిత్యము నాకుండున్నట్లు దయాదాక్షిణ్యములతో. ఎన్ని? దేవుడు దయగలవాడు కనుక దయాదాక్షిణ్యములతో మనల్ని రక్షించుకున్నాడు కనుక జాగ్రత్త మీకు గమనించండి. ఏంటి? ప్రదానం చేయబడిన స్త్రీ జరగబోయే వివాహం గురించి ఎంత శ్రద్ధగా ఉంటుందో, ఎంత పరిశుద్ధంగా ఉంటుందో, ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుందో. సంఘమై ఈ రోజున నీ జీవితము ఈ లోకంతో ముగింపు కాదు. ఈ లోకంతో ముగింపు కాదు. ఈ లోకంలో మరణమైనప్పుడు అప్పుడుతో నీకు ముగింపు అయిపోలేదు. అప్పుడే అవుతుంది అసలు నూతన ఆరంభం. దేవుడి స్తోత్రం. మాట్లాడాలి. దేవుని మహిమ కలుగాక. అందుకు గమ్మడి జాగ్రత్త చేసండి. ఒక నాణ్యం పడిపోయిన స్త్రీ ఏంటి? ఈ నాణ్యం నేను ఎత్తుకోకపోతే, ఈ నాణ్యం నేను పట్టుకోకపోతే నా బతుకు ఆగిపోతుంది. చూడండి, తర్వాత నా జీవిత గమ్యం ఆగిపోతుంది. ఈ నాకు వివాహం అయ్యే భాగ్యమే లేదని చెప్పేసి పోగొట్టుకున్న నాణ్యం గురించి శ్రద్ధగా దీపం వెలిగించి చెప్పండి. మాట్లాడాలి మీరు. ఏం వెలిగించి? దీపం దేని సాదృశ్యము? దేవుని వాక్యానికి. చెప్పండి. దేవుని వాక్యానికి జాగ్రత్త మీకు గమనించండి. దేవుని సంగమా, మనం ఏ రీతిలో అయితే ఏదైనా దేవుడి చింది మనం పోగొట్టుకుంటుంటే, సమయం కానీ సందర్భం కానీ తలంతులు కానీ పోగొట్టుకునే జీవితంలో మనం ఎవరైనా ఉంటే కనుక వాక్యంతో దేవుడు మాట్లాడుతున్నప్పుడే నీ జీవితం సరవుతా రావాలి. దేవుడు స్తోత్రం. మళ్ళీ పోగొట్టుకున్నది ఏమిస్తాడు దేవుడు నీకు? ఏమండి? తిరిగి ఇస్తాడు. ఆ స్త్రీ ఎలాగైతే నెతికి జాగ్రత్త మీద గమనించండి. ప్రియమైన దేవుని పిల్లారా, ఎలాగైతే శ్రద్ధగా వెతికి పట్టుకున్నదో ఈ రోజున జాగ్రత్త వహించండి. సొంకర్లు పాపర్లు వేసి ఎదురుకు వచ్చి చక్కగా విన్ని మారు మనసు పొందుతుంటే శాస్త్రులు పరుషులు వచ్చి ఏసయ్యని ఆటంకపడుతున్నారు, వినేవారిని ఆటంకపడుతున్నారు, నమ్మేవారిని ఆటంకపడుతున్నారు. అదే ఆటంకాలు నీ జీవితంలో వస్తాయి. దేవుడి స్తోత్రం. అదే జీవితాలు నీ జీవితంలో కూడా రావచ్చు. అయితే గమనించండి, ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఏమండి, వాళ్ళకున్న కట్టుబాటు గురించి చెప్తున్నారు. స్త్రీ యొక్క నాణ్యం పోగొట్టుకుంటేనే తన వివాహం ఆగిపోతుందని ఎంత శ్రద్ధగా వెతికి ఆ నాణ్యం పట్టుకుంటుందో, నేను వచ్చింది నశించుతున్న దాన్ని ఎత్తికి రక్షించడానికి వచ్చాను అన్నాడు. దేవుడికి మహిమ కలుగాక. ఆయనే రక్షించకపోతే, ఆయనే నిన్ను నన్ను వెతకపోతే ఈ లాడు మనం ఎక్కడుందామంటే లోకమని ఊపులోనే ఉండిపోదాం. దేవునికి మహిమ కలుగాక. అందుకు కాబట్టి ప్రభు జాగ్రత్త వహించండి. నిత్యము ఉండున్నట్లుగా. ఎలాగా? నిత్యము ఉన్నట్లుగా. చెప్పాను కదా, ఈ లోకంలో మన బతికెంత? మా బతికితే 70. అమ్మా, అయినా 70-80 బతుకులు ఇప్పుడు తక్కువ. హలో చెప్పాలి. 20లో రాలిపోయే వాళ్ళు కొందరు, 30లో రాలిపోయే వాళ్ళు కొందరు, రకరకాలుగా ఉన్నాయి. అయితే మీరు గమనించండి, మన జీవితము 30-70 బతుకొచ్చు, 80 బతుకొచ్చు. అయితే జాగ్రత్త, ఇది నిత్యం ఉండే బతుకు మాత్రము కాదు. దేవునికి మహిమ కలుగాక. నిత్యమనే జీవితం నీకు ఎప్పుడు దొరుకుతుందో తెలుసా? జంగ ఎత్తబడే మధ్యాకాశంలో పెండి విందుకు నువ్వు దేవుని చిత్తానికి నువ్వు ఏర్పడి గొర్రె పిల్ల విందులోకి నువ్వు పిలువబడి జాగ్రత్త మీకు గమనించండి. అప్పుడు నిన్ను దేవుడు కోరుకుంటే కనుక, నిన్ను వెనుకుంటే కనుక నిత్యమైన జీవము, నిత్యమైన జీవితము అప్పుడు దొరుకుతుంది నీకు. దేవుడి స్తోత్రం. అందుకు కాబట్టి జాగ్రత్తగా వేసండి. ప్రధాన చేయబడిన స్త్రీ ఎలాగెన్ని జాగ్రత్తలు తీసుకోవాలో ఈనాడు వివాహానికి విలువ లేకుండా పోయిన సమాజంలో
చెప్పాలి మీరు. వివాహానికి విలువ లేదు, సాంప్రదాయానికి విలువ లేదు, పెద్దలకి విలువ లేదు, నానా పెనులైపోయింది ప్రపంచం. దేవుడి స్తోత్రం. అయితే మీరు గమనిస్తుంది ప్రియమైన దేవులారా, ఆ వివాహానికి విలువ నీకు తెలియపోయినా నిన్ను నన్ను సృష్టించిన దేవుడు వివాహానికి ఎంతో విలువ ఇచ్చాడు. అదే జరగబోతుంది ప్రపంచంలో సంఘాలన్నిటికీ కూడా. దేవుడికి మహిమ కలుగాక. అది కాబట్టి జాగ్రత్త వేసండి. నువ్వు పోగొట్టుకునే బిడ్డలే ఉండకూడదు, పాడేసుకునే బిడ్డలా నీవు ఉండకూడదు. దేవుడిచ్చిన సమయం నువ్వు పట్టుకోవాలి. సమయం పోగొట్టుకుని నువ్వు అజ్ఞానం అయిపోతావు. దేవుడి స్తోత్రం. సమయం పోగొట్టుకున్నా అజ్ఞానం అయిపోతావు. జాగ్రత్త మీకు గమనించండి. దేవుడి పిల్లలమైన మనము ఎంతగా మాట మనసు దేవుడు చెప్తూ ఉంటాడంటే, అందుకే పౌలు గారు అంటున్నారు, కొరింథీ సంఘం రాస్తున్న మాట ఏంటంటే చదవండి. 2 కొరింథీ 11వ అధ్యాయము 2వ వచనము. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా. చెప్పండి, పవిత్రాలైన కన్యక ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రదానము చేసి కానీ సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. చాలండి. దేవునికి మహిమ కలుగాక. అర్థం ఏంటి? సంఘం అక్కడ ఏర్పాటులో ఉన్నది. చెప్పండి, మాట్లాడాలి. సంఘం ఏర్పాటులో ఉన్నది, వాక్యం లోబడి ఉన్నది, జాతీయ అందరూ ఆత్మీయంగా ఉన్నారు, దైవ చిత్తం లోబడి ఉన్నారు. దైవజనుడు అంటున్నాడు, దైవ ఆసక్తి కలిగి ఉన్నాను. చెప్పండి, ఏ ఆసక్తి? దైవ ఆసక్తి కలిగి ఉన్నాను. వేండి, ఒక్కడైన క్రీస్తు ప్రభు వారికి, ఒడైన ప్రభుకి సంఘాన్ని ఏం చేస్తుంటే ఏంటి ప్రధానం. ఎలాగా అనే పురుషునికి యేసుక్రీస్తు ప్రభువారికి మిమ్మల్ని అప్పచెప్పాను. అయితే ఇంకా మనకు భూలోకంలో కొంత టైం ఉంది కనుక ఈలోగా చెప్పండి, అవ్వను మోసపుచ్చినా మళ్ళీ మిమ్మల్ని మోసపుచ్చుద్దామని ఆ విషయంలో ఏమవుతుంది ఆయనకి. ఈ రోజున జాగ్రత్త తెలుసండి. నిజమే, ఒక్కొక్కరు వెతికి దిగజారిపోతారు, ఆత్మీయంగా వెతికి పడిపోతారు. జాగ్రత్త మీకు గమనించండి. అలాంటి వారు ప్రభు సరాలతో పోగొట్టుకుంటున్నారు. ఈరోజు జాగ్రత్త మీకు గమనించండి. కడ వరకు మనం ఎలా ఉండాలి? నిలకడగా. చెప్పండి, కడ వరకు ఎలా ఉండాలి? ఎదురు చెప్పాం కదా, నీ జీవితం ఈ లోకంతో ముగింపు మాత్రమో కాదు, ఈ లోకంతో అయిపోయేది అంతగానే కాదు. దేవుడి స్తోత్రం. ప్రభు నాడు నిత్యం ఉండినట్లు, చెప్పండి, నిత్యం ఉన్నట్లు నిన్ను ప్రదానం చేసుకున్నాను. ఏంటి ప్రధానమైన సంఘానికి త్వరలో ఏమైపోతుంది? వివాహం అయిపోతుంది. దేవుడికి మహిమ కలుగాక. జాగ్రత్త మీకు గమనించండి. అంతు కాబట్టి సంగమా, చిన్నవారైనా పెద్దవారైనా సరే, ఈ లోకల్ సుడిగుండాలంటివి ఆపదలు ఎన్నో వస్తాయి. సర్దుకాయలు పరిస్థితులు యేసు ప్రభుకి ఎలాగ ఆటంకపడ్డారో అలాంటి ఆటంకాలు ఈ రోజుల్లో మనకి కూడా వస్తాయి. కానీ విశ్వాసం ఏం చేయాలి? కాపాడుకోవాలి. దేవుడి స్తోత్రం. చెప్పండి, విశ్వాసం ఏం చేయాలి? కాపాడుకోవాలి. జాగ్రత్త మీద గమనించండి. దేవుని చిత్తములో కొందరికి కొన్ని తలంతులు దేవుడిచ్చిన, కొన్ని వరాలు దేవుడిచ్చిన, ఏకైన సమయము దేవుడిచ్చినా కానీ దాని విలువ తెలియకుండా ఉండేవారు ఉంటారు. అది వారికే ప్రమాదము. దేవుడి స్తోత్రం. చెప్పండి, వారికే ప్రమాదం. దేవుని మహిమ కలుగాక. బేసుని విషయాలు ఎరగాని మానవాళ్ళు తెలుసునా యేసులో ఎందారో ఇది ఏ కూడా నీకు విధియే నా దుఃఖము, ఇది ఏ నా దుఃఖము తెలుసునా. క్రైస్తవ సంగమ ఘన కార్యముల చేయో క్రీస్తు ప్రభువుని కీర్తి పొందునాని
ಕೀಡು ನೋಡಿಂತವು ಕಿಟಕ విడగొట్టెదవు. దేవునికి మహిమ కలుగాక. జాగ్రత్త వేసండి, యేసుని ఎరగని వారు ఎక్కడా కూడా ఉండరట. మంచిది, గొప్ప భాగ్యం. దేవుడి స్తోత్రం. చెప్పండి, యేసుని ఎరగని వారు ఎక్కడా కూడా ఉండరు. ఎందుకంటే సంఘాలకి సేవకి ఎన్ని ఆటంకాలు వస్తున్నా దేవుని మహాకూరం పెట్టి ఎండి ఒక్కో దూరం తిరుగుతా దేవుడి సేవ జరిగిస్తూ ఉన్నాడు. ఎన్ని ఆటంకాలు వస్తున్నా అయితే చివరికి దేవుడి సంకల్పం ఏంటి? సృష్టిలో సువార్త అందరికీ దేవుడు అందిస్తాడు. అయితే గమనించండి, యేసులో శారనది ఎందరో, చెప్పండి, యేసులో శారనది ఎందరో. ఇది దుఃఖం అంటున్నా. దేవుడికి మహిమ కలుగాక. జాగ్రత్త మీకు గమనించండి, దేవుడి పిల్లలైన మనము అయితే వచ్చాము కానీ మొత్తం గొప్పతనమా, ఆయనలో శారతం గొప్పతనమా? అమ్మా, శారతము గొప్పతనం. దేవుని మహిమ కలుగాక. అది కాబట్టి చేరేవారు ఎక్కువ ఉంటారా, శారలేని వారు ఎక్కువ ఉంటారా? శారలేని వారు ఎందరో ఉంటారట. చేరే గుంపులో ఉంటున్నావో, శారని వారి గుంపులోకి వెళ్ళిపోతున్నావో జాగ్రత్తగా గమనించుకోండి. నీ జీవితము నిత్యము ఉంటుంది దేవుడి దగ్గర పరలోకములో. దేవుడి స్తోత్రం. ఒకవేళ పోగొట్టుకుంటే దాని చేత నిత్యము నరకం ఉంటుంది. చెప్పండి, నిత్యము పరలోకం ఉంటుంది. చెప్పాలి, ఈ రెండు నిత్యం ఉంటాయంట. దేవుడి స్తోత్రం. చెప్పండి, నిత్యము పరలోకం ఉంటుంది, నిత్యము నరకం ఉంటుంది. పొందుకుంటాకి సిద్ధపాట్లు లక్షణాలు నీ దగ్గర ఉంటే ధన్యులతో మిగిలిపోయేవా ఇంకా నీ జీవితానికి ఉండే తిప్పలు వింతంత చూడండి. ప్రభు కూడా దేవసరు అన్నారు, పాటలు రాస్తారు. కొందరికి ఎన్ని అవకాశాలు ఇచ్చినా సరే ఈ లోక భోగాల్లో పాపల్లో మునిగిపోయి దేవుని కృప తెలియకుండా బతుకుతారంటే దేవుని పిల్లలు కూడా. దేవుడి స్తోత్రం. అది చాలా ప్రమాదం. ఏమండి, నరకాన్ని పోయేవారిని చూసి పరిశుద్ధాత్మ దేవుడు కూడా బాధపడతాడట. అన్ని సంవత్సరాలు నీకు దయ చూపెట్టాను, అన్ని సంవత్సరాలు నీకు మార్గం చూపెట్టాను, కానీ చివరికి నువ్వు ఇదేం ఎత్తుకున్నావు? నరకాన్నే ఎత్తుకున్నావు అని. నరకానికి వెళ్తాం గొప్పతనం కాదు. నరకానికి వెళ్తే నోరు నెత్తు దేవారాత్రులు నువ్వు ఆ నరకాన్ని పోయి మొర్రపెట్టుకుంటే కనుక ఏంటి అబ్బలు ఎవరిని దగ్గరికి రారు అని ఉంటుంది. దేవుడి మహిమ కలుగాక. నరకాన్ని నువ్వు ఎప్పుడు తేలిక అంచనా వేసుకోవద్దు. దేవుడి స్తోత్రం. నరకం అంటే నీకేదో మాటలేక అనుకుంటున్నావేమో, అందులో ఒక్కసారి పడితే మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలే లేవు. దేవుని మహిమ కలుగాక. ఎల్లంటి వారైనా భూలోకులు ఎల్లంటి పేరు పెసిట్లో పొందుకున్న వారైనా ఒక్కసారి నరకానికి వెళ్తే మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు లేవు. దేవుడి స్తోత్రం. కానీ జాగ్రత్తగా గమనించండి, ఈరోజు దేవుడి పిల్లలు మనం చెప్తున్నాం. ఎందుకంటే ప్రకటన గ్రంథములో రాయబడిన మాట చూస్తే మనకు కూడా సంఘం ప్రభు చెప్తున్న మాట ఏంటి? ప్రభు ఏమండి, గొర్రె పిల్ల వివాహం సమయం వచ్చినది, తన భార్య తాను సిద్ధపరుచుకుంటుంది అన్నారు. ప్రకటన గ్రంథములో 19వ అధ్యాయములో 6వ వచనంగా చదువుకుందాం. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దము విస్తారమైన జలముల శబ్దమును బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము పిల్ల వివాహం వచ్చే సమయము వచ్చినది. ఆయన భార్య, చెప్పండి ఎవరి భార్య? చెప్పాలి, ఎవరి భార్య? ఆయన భార్య. ఎవరైన భార్య? అమ్మా, ఆయన భార్య ఎవరు? చెప్పండి, ఏ సంఘము? అమ్మా, ప్రపంచంలో ఉన్న సార్వత్రిక సంఘాలన్నీ, సిద్ధపడిన సంఘాలన్నీ కూడా ఆయన భార్యకు పోల్చబడి ఉన్నది. దేవుడి స్తోత్రం. జాగ్రత్తగా వేసండి. నిజమే, సిద్ధపాటులో ఉన్నారంటే అయ్యో రాకడ గుర్తులు వస్తున్నవి, రాకడ సమయం ఏర్పడిపోతుంది. లోకంలో మత్తయి సువార్తలో, రాకడలో, మార్కు సువార్తలో, లోక సువార్తలో చెప్పిన విషయాలన్నీ కళ్ళ ముందు జరిగిపోతున్నాయి. ఇంక రాకడ దగ్గరకు వచ్చేసిందని చెప్పేసి సిద్ధపడిన వారు ఏం చేస్తారంటే, ఏమండి, మధ్యాహ్నం ఎత్తబడే సమయానికి తదుపరి వివాహం సమయం వచ్చింది. చెప్పండి,
వివాహ సమయం వచ్చిందని తన ఆత్మ శుద్ధి చేసుకుంటారట. దేవుడు స్తోత్రం. జాగ్రత్త మీకు గమనించండి ప్రియమైన దేవుని పిల్లారా. ఇప్పుడు ఆ స్త్రీ ఏం చేస్తుందంటే ఈ యొక్క నాణ్యం గురించి చెప్పాలి. మీరు మాట్లాడరే ఆమె ఇక్కడే ఉన్నారా? అయ్యా ఇక్కడే ఉన్నారా? దేవుడి మహిమకలుగాక. పడిపోయిన నాణ్యం గురించి చెప్పాలి. ఇంకో నాణ్యం ఏదో తెచ్చేసి తలగించుకుంటాకే కుదరదు. అర్థమవుతుందా? 10 నాణ్యాల మీద ఏమున్నాయి చెప్పాలి. 10 ఆజ్ఞలు ఉన్నాయి. దేవుడి స్తోత్రం. ఆ ఆజ్ఞలు జాగ్రత్త వేసండి, ఒకేసారి పెడతాడు. అయితే గమనించండి, ఇప్పుడు ఈ నాణ్యం దొరకకపోతే తన భవిష్యత్తు ఏమైపోతుంది? పాడైపోతమే కాదు, జాలనైపోతుంది జీవితం అంతా కూడా. జాగ్రత్త వేసండి. అదేంటండి 10 నాణ్యాలు 9 నాణ్యాలు ఉన్నాయి కదా, ఓ నాణ్యం గురించి వివాహం ఆపేస్తారా అని అనుకుంటారేమో. అంటే అర్థమేం తెలుసా? వాళ్ళు లెక్క బాధ్యత లేని మనిషి అంటే మా ఇస్సిని నిలబెట్టుకోలేని మాట్లాడాలి. మీరు బాధ్యత లేని మనిషి, ఇచ్చినవి చెప్పినవి లెక్క చేయలేని మనిషి అని ఎన్ని వస్తాయో తెలుసా? అమ్మా ఇలా ఏం చెప్పామమ్మా? మాట్లాడతలేదు. పెళ్ళి కుదిరినప్పుడు ఏం చెప్పామమ్మా? ప్రదానం చేస్తున్నప్పుడు ఏం చెప్పాము? ఈ 10 నాణ్యాలు జాగ్రత్తగా కాపాడుకోవాలని చెప్పామా? వివాహ సమయం నీ దగ్గర ఉండాలని చెప్పామా అని చెప్పేసి అని ఒక్కడు పోయే కదా దొరకలేదు అనుకోండి అనుకుంటారటండి. ఇచ్చి నిలబెట్టుకోలేంది సంసారము. మీరు మిమ్మల్ని ఏమంటుంది అమ్మాయి? దేవుడు శాస్త్రం ఇచ్చిన నాణ్యాన్ని నిలబెట్టుకోలేని ఈమె జాగ్రత్త వేసండి. వివాహం అయిపోయాక ఇంక జాగ్రత్త వేసండి. ఈమె బాధ్యత లేని మనిషి, శ్రద్ధ లేని మనిషి, ఇచ్చిన నిలబెట్టుకోలేని మనిషి అని చెప్పేసి ఏం చేస్తారు తెలుసా? ఇలాంటిది మాకు వద్దని చెప్పేసి ఆగిపోతాడు. అందుకే నువ్వు ఆగిపోయి పెట్టి వెళ్ళి ఉండకూడదు, సాగిపోయి పెట్టి వెళ్ళే ఉండాలి. దేవుని మహిమ కలుగాక. జాగ్రత్త మీకు గమనించండి. అంత గమ్మట్టి దేవుడి పిల్లలమైన మనం ఎంతగా మాట చెప్తాడంటే, ఇప్పుడు ఆ స్త్రీకి నిద్ర లేదు, సమయం అయిపోతుంది, పెళ్లి టైం దగ్గరకు వచ్చేస్తుంది, ప్రధానం అయిపోయింది కనుక ఆల్రెడీ పెళ్లి టైం దగ్గరకు వచ్చేస్తుంది. ఈ నాణ్యం దొరుకుతలేదు. ఏం చేస్తుందో తెలుసా? శ్రద్ధగా దీపం వెలిగించి చెప్పాలి. పోటాలు ఎంత ఎదుగుతుంది అమ్మా? తర్వాత నైట్ దీపం వెలిగించేసి వెతుకుతుంది. కానీ పడిపోతాం, ఇంట్లోనే పడిపోయింది. దేవుడి స్తోత్రం. చెప్పండి, పడిపోతాము. జాగ్రత్త వేసండి. ఒక్కొక్కరు ప్రియులారా పడిపోయిన జీవితాన్ని నిలబెట్టుకుంటానికి ప్రయత్నించారు. మళ్ళీ సహజంగా మానవులు కనుక ఏదైనా ఆత్మజీవితంలో పడిపోతాం సాధ్యమే, కానీ మళ్ళీ నిలబడతానికి నువ్వు ప్రయత్నము చేయాలి. కోనేరు దగ్గర ఒక రోగి ఉన్నాడు, పడే ఉన్నాడట. చెప్పండి, మాట్లాడాలి. పడే ఉన్నాడట. దేవుడి స్తోత్రం. లేద్దామని ఆశ లేదు. 38 సంవత్సరాలు ఉన్నారు. మొత్తం మంది వాళ్ళతో చెప్తారు అన్నం తెచ్చి పడంటారు నాకని. ఏమండి మరి ఇంటి వాళ్ళు పంపుతున్నారు, ఎవరు పంపుతున్నారు? మొత్తం 38 సంవత్సరాలు ఏదో కదా మెతులు తింటున్నాడు, అక్కడే పడున్నాడు. కానీ అనేకులు లేతున్నారు, కానీ అతను మాత్రము లేతులే. దేవుడి స్తోత్రం. ఇవాళ నువ్వు కోనేరు పక్కన రోగిలాగా నువ్వు ఉండకూడదు. జాగ్రత్త వేసండి. సర్లే ఆ వ్యక్తిని మాత్రం విడిచిపెడతాంత, కానీ కృపగల దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేమంతా పండుగ జరుగుతుంటే ఆ పండగకే వెళ్ళలేని ఈ రోగి దగ్గరికి ఎవరు వెళ్ళారు? వెళ్ళి అంటున్నాడు, నాయనా ఇప్పటికే చాలా కాలం నుంచి 38 సంవత్సరాల నుంచి ఉన్నావు, పడే ఉన్నావు, లేగాలని ఉందా అన్నాడు. దేవుడి స్తోత్రం. ఉంది కానీ నేను ఎవడో లేపుతలేదండి. ఉంది కానీ అంటే అనేక కార్యాలు చూస్తాడు, అనేక మంది లేచి బాగుపడుతుంది చూస్తున్నాడు, కానీ గ్రహింపు మాత్రము లేదు. దేవుని మహిమకులుగాక. సరే ఇంక అయిపోయిన కాలం ఏదో అయిపోయింది, లేగన్నాడు పరిపెత్తుకుని. దేవుడికి మహిమకులుగాక. జాగ్రత్త మీకు గమనించండి. ఈ రోజున పడిపోయిన ఆత్మ జీవితాన్ని మళ్ళీ నిలబెట్టుకుంటానికి భూలోకంలో ఉండగానే చెప్పండి అవకాశం. దేవుడి మహిమకులుగాక. అంతే పాట ఉంటుంది కదా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్ను తుండగో, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్ను తుండగో, నా నీవు కన్న తండ్రి నా
నన్ను దిద్దుము చిన్న ప్రాయము. దేవునికి మహిమ కలుగాక. ఈరోజు జాగ్రత్త మీకు గమనించండి. దేవుడి పిల్లలమైన మనము అయితే నెతికిన స్త్రీకి దొరికిందా దొరకలేదా? దొరికింది. దొరకని ఏమొచ్చేసింది ఆవిడకి? ఆనందము సంతోషం వచ్చేస్తున్నది. అయితే మీరు గమనించండి, ఆమె ఉత్సాహంగా ఉన్నది, సంతోషం ఉన్నది. ఎందుకంటే పడిపోయిన నాణ్యం నాకు మళ్ళీ దొరికేస్తుంది. యేసు ప్రభువు చెప్తున్నాడు, జాగ్రత్త వహించండి. నేను ఎందుకు వచ్చానంటే ఏమండి, మనిషి ఆత్మీయ జీవితాన్ని కోల్పోయి పాపంలో పడిపోయి పతనానికి వెళ్ళిపోతున్న మనుషులని కాపాడటానికి లోకానికి వచ్చాను. ఏమండి, 99 నీతిమంతుల కంటే ఒక పాపి మారు మనసు పొందుతాం ఎంతో సంతోషం అన్నాడు. దేవుడికి మహిమ కలుగాక. నిజమే. ఈరోజు జాగ్రత్త, పాపి మారు మనసు పొందితే యేసయ్యకి పరలోకానికి కూడా ఎంతో సంతోషం అన్నాడు. మారు మనసు పొందాక అది నిలబెట్టుకోవాలి. చెప్పండి, ఏం చేయాలి? నిలబెట్టుకోవాలి. దేవుడికి మహిమ కలుగాక. అంతే కాబట్టి గొర్రె పిల్ల వివాహ సమయం వచ్చింది కనుక తన భార్య ఏం చేస్తుందంటే తను ఏం చేస్తుంది? సిద్ధపరుచుకుంటుంది. దేవుడికి మహిమ కలుగాక. ఈరోజు జాగ్రత్త, మనము కూడా నండి ఆత్మీయ జీవితంలో సిద్ధపడి ఉండాలి. దేవుడి ధ్యానించిన స్థాయిలో సిద్ధపడి ఉండాలి. పరిశుద్ధతలో మనం సిద్ధపడి ఉండాలి. ఈ స్త్రీ సీయపరుచుకుని, చెప్పండి, సీపరుచుకుని మొత్తం ఇల్లంతా గదులు వరమర్లు అన్నీ కూడా శుభ్రంగా ఒక దాన్ని తుడుచుకుంటూ వచ్చేసింది. దేవుడి స్తోత్రం. అర్థమైందా? జాతర అర్థం ఏంటి తెలుసా? ప్రియమైన దేవులారా, రోజు వీళ్ళు తుడతారు తొర్రా. ఏదో కొందరు తొర్ర ఏంటూ అట్లా దాంట్లో లేదు. రోజు వీళ్ళు తుడతారండి. ఎంతలో అందరూ ఎంత తుడుతున్నారా? పొద్దున్న సందాలను. దేవుడు స్తోత్రం. జాగ్రత్త వేసండి. ప్రియమైన దేవులారా, రోజు నువ్వు ఇల్లు తుడిసినా, రోజు పొద్దున్న సందాలు తుడిసినా ఇంకా పూసి ఉంటుంది, ఉండదా? చెప్పాలి. మళ్ళీ దానికి ఒక ప్రత్యక్షమైన రోజు వస్తుంటుంది. దేవుడు స్తోత్రం. అవునే కదా? జాగ్రత్త వేసండి. అలాంటి తప్పుడు ఏం చేస్తామంటే మొత్తం క్లీన్ చేసుకుంటా వస్తాం. అవునే కదా? ఈ సీపురికి ఉన్న లక్షణం ఏంటంటే జాగ్రత్త మీకు గమనించండి. ఏమండి? శుద్ధి శాతం. చెప్పండి, శుభ్రం చేస్తాం దేనికి ఉంది? అమ్మ చెప్పాలి. శుద్ధి శాతము ఏంటి? సీపురికి వెళ్ళకుందో పరిశుద్ధంగా తుడుచుకోవస్తాం. ఏంటి శుద్ధి శాతము? ఆ బూసులన్నీ తీసిపడతాను తీసుకొస్తానికి ఏంటి సీపురికి ఎలాగుండదు శక్తి. ఏంటి లక్షణము? ఈరోజు మనం సరిచేసేది దేవుని సన్నిధి. చెప్పండి, మనం సరిచేసేది దేవుని సన్నిధి. దేవుని మహిమ కలుగాక. చెప్పండి, మనం సరిచేసేది దేవుని సన్నిధి. వాక్యం ద్వారా మనము దైవ సన్నిధిలో ఉన్నప్పుడు జాగ్రత్త మీకు గమనించండి. నిజంగా మారు మనసు పొందాలనుకునే వ్యక్తికి దేవుడు సన్నిధిలో ఉండగలటండి. ఏమైనా లోపాలు ఉంటే కనుక కన్నీళ్ళతో పడేస్తాడట వ్యక్తి. నాకు మారు మనసు దయచే ప్రభు. ఇది ఎవరి వల్ల జరిగే పని కాదు అని. చదవండి, లోకాసు వార్త 18వ అధ్యాయము 11వ వచనం చదువుకుందామండి. పరిసరుడు నిలువబడి దేవా నేను చోరులను, నేను సూర్యులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలబడి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. చాలండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు జాగ్రత్త మీకు గమనించండి. దేవుడి పిల్లలైన మనము కూడాను అక్కడ ఇద్దరినే చెప్పుకొచ్చినట్టు ఉపమాన రీతిలో
చెప్పాడు. దేవుడికి మహిమ కలుగాక. జాగ్రత్త వహించండి. అయితే ఇప్పుడు ఇక్కడికి సుంకరి పాపాత్ముడు వెళ్ళాడు దేవాలయం కాడికి. ఆ స్థానంలో అడిగి పెట్టగానే జాగ్రత్త మీకు గమనించండి. ఏమండి, అతనికి దుఃఖం వస్తుంది, వేడిపోతుంది. ఏమండి, తనకు తాను ఏం చేస్తున్నాడు జాగ్రత్త మీకు గమనించండి. ఏమండి, దేవుడి దగ్గర ఒప్పుకుంటున్నాడు, దేవా పాపిని నన్ను ఎలాగా గుండులు రొమ్ము అంటే గుండ్లు బాదుకుంటే వేడుతున్నాడు. దేవుడి స్తోత్రం. ఇప్పుడు ఈ పరిస్థితి ఏం చూడాలి? అతను మారుతున్న మనసును చెప్పాలి. అతను మారుతున్న మనసును చూడాలి. దేవుడి స్తోత్రం. కానీ ఐసోతున్నాడా? ఐసోతలేదు. ఇప్పుడు ఏం చేస్తాడంటే ఇతను డంబంగా పలుకుతాము మొదలుపెట్టాడు. దేవుడి స్తోత్రం. వారానికి 2 తరలేమున్నాడు ఉపవాసం. వాస్తవానికి జాగ్రత్త మీకు గమనించండి. ఉపవాసం ఉండటం మంచిదే, కానీ ఉపకారం ఉంటాం కానీ ప్రియమైన దేవులారా, ఎస్సీ గంధములో ఇలా ఇప్పుడు ఈ పరిసర చేసిన ఉపవాసానికి ఏ మాత్రం దేవుడు వినడని ఉంటుంది. 58:3 దేవుడు స్తోత్రం. అయితే ఈ శంకరి ఉపవాసం చేస్తానని చెప్తలేదు, కానీ పాపనైన నన్ను కరుణించమని ఏం బాదుకుంటూ గుండులు బాదుకుంటూ ఏ దేవుడ పాపాన్ని తీసివేయగలడు, ఏ పెండి దేవుడైతే దాన్ని సరిచేయగలడో ఆ యేసుక్రీస్తు ప్రభువారిని అడుగుతున్న మాట నెట్టే జాతీయండి. పాపిని నన్ను కరుణించుముని దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. ఆకాశం వైపు కళ్ళెత్తనికైనా ధైర్యం సాలక. దేవుడి స్తోత్రం. దేవుడికి ఏది ఇష్టమంటే ఆ ప్రార్థనే చెప్పండి, ఆ ప్రార్థనే ఇష్టము. దేవుని మహిమ కలుగాక. ఏమండి, ఈ పరిచయం అన్నాడు నా సంపాదన. ఏ సంపాదన? ఇప్పుడు నేను అడుగుతున్నాను, నా సంపాదన ఈ లోకంలో చాలా ఉందని వాళ్ళు చేతులెత్తండి. ఏమి లేదా అండి? ఓ రకంగా ఉంది, మరొక కోణం చూస్తే మనకి ఏది కూడా లేదు. పాట పాడతారు కదా, నాదంటూ ఏది నీకంటే ఏది లేదని ఉందని దేవుడికి చేస్తా, దేవుడికి చేస్తావా? ఇవ్వు. జాగ్రత్త మీకు కనిపిస్తుంది. ఎంతో చెప్తుంటే అండి ఈ పరిశ్రమ ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఏమండి, గుండెలు బాదుకుంటూ, క్షమించండి పరిస్థితి కాదు శంకరి, ఏమండి గుండెలు బాదుకుంటూ వేడుతున్నాడు, పాపిని నన్ను కరుణించమని. జాగ్రత్త మీకు గమనించండి. ఈ శంకరి ఈ పరిస్థితి అయితే ఇక్కడ డంబముగా పలుకుతున్నాడు, కానీ ఎవరి ప్రార్థన దేవుడు ఆలకించాడు? శంకరి ప్రార్థన ఆలకించి అతన్ని నీతిమంతుడిగా దిద్ది పంపించాడట. దేవుడి మహిమ కలుగాక. చెప్పండి, మారు మనసు పొందినవాడు 10 మంచివాడయ్యాడా? ఇవన్నీ చేసినవాడు మంచివాడయ్యాడా? జాగ్రత్త మీకు గమనించండి. దేవుడి పిల్లలైన మనము ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నాడంటే, చెప్పాను కదా, దేవుడిచ్చిన ఏదైనా సరే మనం నిలబెట్టుకోవాలి తప్ప కానీ పోగొట్టుకునే పద్ధతుల్లో ఉండకూడదు. ఇక్కడ పౌలు గారు అంటున్నారు, కొరింథీ సంఘానికి చెప్తున్న మాట ఏంటంటే, ఒక్కడే పురుషుడైన క్రీస్తుకి మిమ్మల్ని ఏం చేశాను? ప్రదానం చేశాను. ఏం చేశాను అంటే ఆవిడకి ఎలా ఉంది? ఆత్మీయంగా ఉన్న సంఘం ఎలా ఉంది? ఆత్మీయంగా ఉంది. అయితే గమనించండి, లక్షణాలు వేరపడుతున్నాయి. ఏంటి చేస్తా? తప్పుపోయే లక్షణాలు. మళ్ళీ ఏమంటున్నాడు అక్కడ? భయపడుతున్నాను. ఏమడుతున్నాడు? కడ వరకు నిలబెట్టుకుంటాం లేదా అని భయపడుతున్నాను. దేవుడు మహిమ కలుగాక. నిజమే, జాగ్రత్త వేసండి. ఒక్కొక్కరి జీవితము ఆరంభమును చూస్తే ఎంత ఆత్మీయంగా ఉంటారో, భక్తులు ఎంత ఆత్మీయంగా ఉంటారో, వాళ్ళ విశ్వాసాలు ఎంత ఆత్మీయంగా ఉంటారో, దేవుడితో సహవాసంలో ఎంత ఆత్మీయంగా ఉంటారో, కొన్ని జీవితాలు రాను రాను చూస్తే ఏం చేస్తాయంటే గుడి దీపాల్లాగా మారిపోతుంటాయి. దేవునికి మహిమ కలుగాక. ఎందుకో తెలుసా? చివరికి రాను రాను దేవుడిచ్చిన ఆత్మని ఏం చేసుకుంటారు? వాళ్ళు ఆరిపేసుకుంటారు. ఏమేం చేసుకుంటారు? అందుకే దేవుడు నీలో పెట్టిన ఆత్మ నువ్వేం చేయకూడదు? ఆర్పకూడదు. రోమాపత్రిక 12వ అధ్యాయం చదవండి. 12 ఎంత ఉంటుంది? 11 కానీ. ఆసక్తి విషయములో రోమాపత్రిక 12వ అధ్యాయం
11 ఆసక్తి విషయములో మాంద్యులు కాక మాన్యులు కాక ఆత్మయందు ఆత్మయందు తీవ్రత గలవారై చెప్పండి, ఆత్మయందు తీవ్రత గలవారి ప్రభువును సేవించుడి. ప్రభుని సేవించండి. నిరీక్షణ గలవారై నిరీక్షణ గలవారి సంతోషించుచు సంతోష శ్రమయందు ఓర్పు గలవారై సమయందు ఓర్పు గలవారి ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. పట్టుదల కలిగి ఉండండి. దేవుని మహిమ కలుగాక. జాతరండి ఎలా ఉండొద్దు అన్నాడు అండి, మంజులేంటి మందకెళ్ళి ఉండొద్దు అని. దేవుడికి మహిమ కలుగాక. అందుకు కాబట్టి జాతరండి ప్రార్థన అంటే నమ్మిన ప్రతి విశ్వాసకి ఏముండాలి? పట్టుదల. చెప్పాలి, ఏముండాలి? పట్టుదల. పట్టు ఎప్పుడైతే విడిచిపెట్టేస్తావో జాగ్రత్త తెలుసండి, ఆత్మీయ జీవితం అప్పుడే పడిపోతుంది. దేవుడికి మహిమ కలుగాక. అందుకే కాబట్టి ప్రభు పిలుచుకునే వరకు మళ్ళీ ఏముండాలి? ఏమంటేని ప్రార్థన. చెప్పండి, ప్రార్థన అంటే నువ్వు మందిరానికి వస్తే ప్రార్థన అనుకోవద్దు. దేవుడి స్తోత్రం. మందిరానికి కొట్టే వచ్చిందని ప్రార్థన కాదు. జాగ్రత్తగా గమనించండి. ప్రార్థన నువ్వు సాయంకాలమైన పగలైన నీకు టైం దొరికినది నిత్యము నీ జీవితంలో ఏముండాలి? ప్రార్థన ఉండాలి. ప్రార్థన అంటే నామకార్థ ప్రార్థన ఏంటి, గుడి ఉంచుకున్నారా కాదు. ఏంటి బలమైన ప్రార్థన ఉండాలట. ఏ ప్రార్థన ఉండాలి? దేవునికి మహిమ కలుగాక. బహుగా ప్రార్థన చేయుడి ఇక మీదట, బహుగా ప్రార్థన బహుగా ప్రార్థన చేసి బలము సంపాదించి ఎల్లవూడి దేవునికెప్పుడు మహిమ కలుగా నీయుడి. దేవునికెప్పుడు మహిమ కలుగా నీయుడి. అంతాయో క్రీస్తుకున్న అంతాయో మనదే కాదా. ఉన్నాడు సంతోషమందుకొనుడి, మీ ఆత్మకు శాంతి చెందనీయుడి. మీ ఆత్మకు యుడి సంతోషమందారి మన దేవుని సంతోషి చెయ్యారి. సంతోష బలమిచే సర్వ కష్టములను అంతరి మన దేవుని సంతోష చూద్దాము. మన దేవుని దేవునికి మహిమ కలుగాక. చెప్పండి, అంతయు యేసునుకున్నది అంతయు పరలోకం అంతయు మనదే కదా. దేవుడికి మహిమ కలుగాక. ఈ లోకం అంతా మందా? చెప్పాలి ఏంటి, సరోద్దులో కూడా చీపురట్టు వెళ్ళిందంటే తేడలు వచ్చేస్తాయి. అవును, దేవుని మహిమ కలుగాక. గొట్లాగా కొట్టుకాడు పార్కుని చల్లగెళ్తే చెప్పాలి మీరు, తేడా వచ్చేస్తాయి. అయితే చెప్తున్నాడు పరలోకం అంతా మందే కదా. దేవుని మహిమ కలుగాక. ప్రభుకున్నదంతా మందే కనుక జాగ్రత్త మీకు గమనించండి. ఈరోజు నేను చూసి మాట చెప్తుంటే దేవుడిని చెప్పిన ప్రతి మాట కూడా మనము ఆత్మీయంగా సిద్ధపరచాలి. ఎందులో కోల్పోతున్న జాగ్రత్తగా గమనించిన ప్రభుత్వుడు ఒక్క నాణ్యం పోతే ఏం చేయరు అమ్మ చెప్పాలి. పెళ్ళి యూదుల ఆచారం ఏమైపోద్ది?
వెళ్ళిపోద్ది. ఈరోజు చేస్తాండి 10 నాణ్యాల మీద ఏముంటాయి? 10 ఆజ్ఞలు అది ఉంటుంది. ఈ 10 ఒక్కొక్క నాణ్యం మీద ఒక్కొక్క ఆజ్ఞ ఉంటుంది. ఈ 10 ఆజ్ఞలు పాటిస్తా నడవాలి. ఈ 10 నాణ్యాలు జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుడికి మహిమ కలుగాక. జాగ్రత్త వేసండి. ఈ రోజున ఈ జీవితం ఎంతో విలువైన చెప్పండి. జీవితము ఎంతో విలువైంది. ప్రియమైన చెప్పారా, ఈ లోకంలో ఉన్నంతసేపు నిజమైన మనశ్శాంతి లేదు, నిజమైన ఆనందం లేదు, నిజమైన సంతోషము లేదు. కానీ జాగ్రత్త మీకు గమనించండి. ప్రభు చెప్తున్న దేవత చెప్తున్నాను అంటే నిత్యము ఉండునట్లు నేను ఏం చేసుకున్నాను? ప్రదానము చేసుకున్నాను. దయాదాక్షిణ్యంతో నిన్ను. దేవుడి స్తోత్రం చెప్పలి. ఎంత గొప్ప ధన్యత మానవుడికి ఇచ్చాడు. దేవుడి మహిమ కలుగాక. దావదశ అన్నారు, ఈ మానవ పాపి ఎంతో ధన్యుడు. చెప్పండి, ఈ మానవ పాపి ధన్యుడు. ఎత్తికెట్టి నిన్ను నన్ను అందరినీ కూడా ఈ పాపంలోంచి కడిగిన వాడు ఆయన్ని, లేవనెత్తిన వాడు ఆయన్ని, మన పాపాల నిమిత్తము మన కోసం చనిపోయిన వాడు ఆయన్ని, సమాధి గెలిచిన వాడు ఆయన్ని, తిరిగి వచ్చేవాడు ఆయన, వచ్చి తీసుకెళ్ళేవాడు ఆయన్ని. ఈ లోకములో ఆయన తప్ప చనిపోయి సజీవుడు లేచినోడు ప్రపంచంలో ఎప్పుడు కూడా లేడు. దేవుడి స్తోత్రం. నేటికి జాతండి ఆయన సమాధి సాక్ష్యం ఇస్తుంది. దేవుడి మహిమ కలుగాక. అంత గమ్మటి జాతండి. ఈరోజు దేవుడి పిల్లలమైన మనము అయితే గమనించండి, ఈ నాణ్యము దొరికేదాకా ఆ స్త్రీ ఏం చేసింది? నెతుకుతాము మానలేదు. నెతికి పట్టుకుని నిలబెట్టుకుంది. ఇదిగో నేను పడిపోయిన నాణ్యాన్ని ఏం చేశాను ఏంటి? సిద్ధపరుచుకున్నాను. అప్పుడు ఆమె వివాహమునకు సిద్ధపడ్డది. దేవుడి స్తోత్రం. ప్రకటన గ్రంథంలో ఏముంది? తన భార్య తన భార్య నిజమే, నేను పరలోకం వెళ్ళాలి, నిత్యరాజ్యం వెళ్ళాలని, శాశ్వతమైన జీవనం అనుభవించాలని ఏ విశ్వాసంలో ఉంటుందో వారు పవిత్రంగా బతుకుతారు, యథార్థంగా బతుకుతారు, దేవుడికి అనుకూలంగా బతుకుతారు, దేవుడికి ఇష్టమైన బిడ్డలాగా బతుకుతారు. ఒకవేళ నీ ఇష్టానుసారంగా బతికిన పెద్ద ప్రాబ్లం ఏమి మాట్లాడాలి? నీ ఇష్టానుసారంగా బతికిన వద్దని అని ఆపి చేసేవాడు ఎవడు లేడు. నీ ఇష్టానికి వదిలేస్తాడు కూడా దేవుడు. దేవుడి స్తోత్రం. అర్థమైందా? నీ ఇష్టం ఎక్కడ కనపడుతుందో తెలుసా? అక్కడ పరలోకంలోనా? నీ ఇష్టం అక్కడ కాదు, దేవుడి చిత్తం కనపడుతుంది అక్కడ. దేవుడి స్తోత్రం. మన ఇష్టానుసారంగా బతికిన వాళ్ళు ఎక్కడ కనపడుతుందో బైబిల్ సెలవిస్తుంది. లోకసువార్త చదువుకుని ముగించుకుందాం. 16వ అధ్యాయంలో ఉంటుంది కదా. ఆ ధనవంతుడితో దేవుడు చెప్తున్న మాట ఏంటి? అబ్రహాం గారు చెప్తున్న మాట ఏంటి అమ్మా? 16వ అధ్యాయము 23వ వచనం అండి. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు. ఎక్కడ? భూలోకంలో బాధ అంటే ఏంటో తెలియకుండా బతికేశాడు. దేవుడి స్తోత్రం. చదవండి. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి. ఎప్పుడు? కన్నులెత్తి దూరము నుండి. ఆగండి, మాట చెప్తాను. దేవుడి స్తోత్రం. పంది కంటే ఆకాశంలో చూడున్నాడు సంగతి కూడా తెలదట. ఎవరికి మాట్లాడలేదు. పంది కంటే భూలోకంలో ఉన్న పంది కంటే దాని మెడ తిరగదు కనుక పడుకున్నప్పుడు కూడా ఆకాశం వైపు చూడదట్టది. మీకు అర్థమైందా? పైన ఆకాశం ఉంది, పైన సూర్యుడు ఉన్నాడు సంగతి పందికి ఎప్పుడు తెలదు. దాని జీవితం ముగింపు వచ్చేసాక, దాని శత్రువు వచ్చి పట్టుకున్నాక 4 కాళ్ళు కట్టేసి ఆ 4 కాళ్ళలో కర్ర పెట్టి బొయ్యని మోసుకెళ్తున్నప్పుడు జీవితం తిరగబడ్డప్పుడు ఓహో పైన చెప్పండి, పైన ఆకాశం ఉంది. ఇప్పుడు దాకా దీన్ని చూస్తాం. మరి దేవుడు స్తోత్రం. అంతే ఇక్కడ చెప్తున్నాడు. ఏమండి? ఆ పాతాళంలోకి వెళ్ళిపోయిన బెత్తి కన్నులెత్తి చూస్తాడంట. దేవుడు స్తోత్రం. కన్ను మును తెలకుండా బతికాడు. అర్థమైందా? చదవమ్మా. అప్పుడు అతడు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూచి తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపు. నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను.
కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము కుమారుడా, ఈ మాట జాగ్రత్తగా వినాలి. అబ్రహాం ప్రేమతో మాట్లాడుతున్నాడు. కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు అనాలి, నీవు నీ జీవిత కాలమంతా నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి. సుఖమైన దేవుడి చేస్తారు. చెప్పండి, ప్రతిరోజు ఎవరిట్ట నెరవేర్చుకున్నాడు? తనిట్టానే నెరవేర్చుకున్నాడు. దేవుని చిత్తాన్ని మాత్రము నెరవేర్చలేదు. ఈ ఆల జాతీయండి ప్రభులోకి రాకమునుపు మన ఇష్టమైన బతితే బతికాము. ఇప్పుడు ఆయన పిలుచుకోవడానికి ఎవరి చిత్తాన్ని బతకలే మనము. నీ చిత్తం నెరవేర్చుటకే నీ నామం గణపరచుటకే నీ చిత్తం నెరవేర్చుటకే నీ నామం గణపరచుటకే నన్ను విన్నుకున్నావే శృతి అయినా నీవే కాదాయే అనాది కాలములోనే నన్ను ఎరిగిన యేసై ఆత్మీయుడా నా శ్రేయుడా ఆత్మీయుడా నా శ్రేయుడా యేసయ్యా అనాది కాలములోనే నన్ను ఆత్మీయుడా నా శ్రేయుడా ఆత్మీయుడా నా. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి, ఇప్పుడు మాట్లాడుతాడు అబ్రహాం గారు. కుమారుడా, భూలోకులుండగా చెప్పాలి, భూలోకులుండగా నీకు ఇష్టమైనట్లు నువ్వు బతుకు. అంటే దేవుడి చిత్తానికి ఏ రోజుని లోబడిన వాడు కాదు, చేతులెత్తి ఆరాధించిన వాడు కాదు, మోకరించి దేవుని స్తుతించిన వాడు కాదు, దేవుడి చిత్తాన్ని తెలుసుకున్నవాడు కాదు. అతను చెప్పుకొచ్చి అతనుకున్న ధనమే అతను కళ్ళు కెప్పేసింది. దేవుడి స్తోత్రం. ఇట్టానుసరం చెప్పండి, నాకేంటి అనుకున్నాడు. దేవుడి స్తోత్రం. ఈ లోకంలో ఏదో ఒక రోజున మరణిస్తాను, ఎక్కడికి వెళ్తాను అన్న ఆలోచన మనిషికి లేదు. ఏమండి, పాతాళానికి వెళ్ళిపోయేటప్పుడు కన్నులు ఎక్కడికి ఎత్తాడట? ఆకాశం వైపు ఎత్తుతున్నాడు అండి. అబ్రహాం వైపు ఎత్తుతున్నాడు, లాజరు వైపు ఎత్తుతున్నాడు కన్నులు. దేవుడు మహిమకలుగాక. ఇప్పుడు జాగ్రత్త మీకు గమనించండి. వరదల్లో కొట్టుకుపోతున్నవారు కొన్ని హెలికాప్టర్లు వచ్చి కాపాడుతున్నాయి. మాట్లాడతలేదు, అవును కదండి. కొందరినైనా సముద్రంలో వాడలు మూలిపోతే హెలికాప్టర్ వెళ్ళి కొందరైనా, గజవేతగాడు వెళ్ళి కొందరైనా చెప్పలే. మరి అగాధంలోకి ఎవరు వెళ్తారు? ఏంటో ఎవరు వెళ్తారండి? ఎవరు ధనవంతుడు అంటే సామాన్య విషయమా? ఎంతమంది ఉంటారు ఆయనకి? మాట్లాడుతున్నా, ఎంతమంది ఉంటారండి? అభిషేక్ గారు, కార్లు ఉంటే సైన్యం ఉంటుంది, ఇప్పుడు ఉంటాయి బాబు కారు పట్టడానికి. చెప్పండి, మరి అక్కడికి వెళ్తున్నారా అండి? ఆగాధంలోకి ఎవడు కూడా అంతకి ఒక్కసారి అందులో పడితే అనండి, ఒక్కసారి అందులోకి వెళ్తే మరి తిరిగి వచ్చే అవకాశాలు. అందుకే అందులోకి వెళ్ళకుండా చెప్పండి, అందులోకి వెళ్ళకుండా నిన్ను నిత్య పరలోకి తీసుకెళ్ళేవాడు ఆయన. అందుకే దేవుడు అన్నాడు, నిత్య ఉన్నట్లని నేను చేసుకున్నాను ప్రధానం. ప్రధానం వేయకి ఏమవుద్ది అమ్మా? ప్రధానం అయిపోయింది ఏమవుద్ది? వివాహం. జాతి వేసండి. మరి వివాహం దాకా ఎలా ఉండాలి? తర్వాత ఎలా ఉన్నా పర్లేదు అంటారా? అలా కుదరదు. దేవుడు స్తోత్రం. అర్థమవుతుందా? వివాహం సమయము దగ్గరికి వచ్చేస్తుంది కనుక దేవుడు చెప్తున్నాడు ప్రకటన గ్రంథంలో, తన భార్య తను ఎలా ఉంటుంది అండి, సంఘం ఎలా ఉంటుంది అన్నాడు, సిద్ధపరుచుకుంటుంది. దేవుడి మహిమ కలుగాక. అజ్ఞానంగా ఉంటే జాగ్రత్తగా గమనించండి, మనమే నష్టపోతాం. మాట చెప్పి ముగిస్తాను. మన బండి శారం గారు కుమ్మడికి వివాహమైంది. అత్తోరు ఆరేడి, అత్తోరు బండి శారం గారండి.
అలా పెద్ద వివాహం అయింది. అత్తరు ఆరేడి, ఊరు ఆల్రెడీ కదా. అత్తరు ఊరి పేరు ఆరేడి. ఏండి ఎప్పుడైందో తెలుసా? కరోనా టైంలో అయింది. ఆ కరోనా టైంలో మరి మనకు సమయాలు ఎక్కువ ఉండి కాదు కదా. ఆ ఊరు వారు ఏం చేస్తారంటే, ఆ పార్టీ గారు చెప్పారు, పెళ్లివారు చెప్పారు, అయ్యా మీకు 30 గంట ఇస్తాం. ఏంటి టైం? 30 గంటలో ఎక్కడ అయిపోవాలి. అందుకు కాబట్టి 30 గంట దాటిందా వచ్చి ఎక్కడ ఆపేస్తామని చెప్పారు. గడు సూత్రం. సరే, ఆ పాస్టర్ గారు ఫోన్ చేశారు. ఏంటి పెళ్లి కొడుకు జరిగింది కనుక పాస్టర్ గారు మనకు 30 గంట ఇచ్చారు టైం అండి, మీరు పలానా టైంకి ప్రారంభిస్తాము, బేగా వచ్చేయండి. ఏంటి మీరు 1/4 గంట, నేను 1/4 గంట, పెళ్ళికో 1/4 గంట, ఈ పాటలకి ఇట్లా నువ్వు 1/4 గంట, మొత్తం 30 గంటలు ఏమైపోవాలి. సరే, నేనేం చేస్తానంటే, నేను పిల్ల ఏదైనా పేదలు ముందే ఉంటాను, చాటుగానే మట్టుకని చెప్పేసి మీరు అనుకున్న టైంకి ముందు వచ్చేస్తాను, పరుగులు వెళ్ళిపోయాను. దేవుడి స్తోత్రం. బేగ నిలిపోయాక జాతరండి. ఇళ్ళగాని మొదలెట్టేసి పాటలు పాడారు. 2-3 పాటలు పాడారు. పాటలు పాడాక జాతం వాక్యం చెప్పమన్నారు. 1/4 గంట వాక్యం చెప్పి ఉన్న 1/4 గంటలో పెళ్ళి అయిపోద్ది అనమాట. అయితే ఈరోజు జాగ్రత్త వేసండి ప్రియమైన దీపులారు. ఈ క్రమం చేసే వివాహం క్రమము అమ్మ సూత్రాలు తండి అన్న. దేవుడి సూత్రం. ఏంటమ్మన్నారు? సూత్రాలు. వాళ్ళు ఏమన్నారంటే పంపేయమండి, ఇంకా రాలేదు అంటున్నారు. ఎప్పుడు? పెళ్లి రోజు. అదే టైం ఎలాంటిది అమ్మ చెప్పండి. పొన్ని కానీ చేపు ఆగుతాకుందా, పొన్ని కొన్ని పాటలు పాడుతాకుందా, పొన్ని ఆల్కలో ప్రార్థనకు అవకాశం ఇస్తుందా, పొనికి వాక్యం చెప్తాకుందా? లేదు. ఏమండి జాగ్రత్త మీకు ఏమిస్తండి, పంపేవండి, ఏమండి ఇంకా రాలేదు, ఆగనంటున్నారు. ఆగే సమయం అది జాతం వేస్తుంది. అయితే ఈ పాస్టర్ గారు తెలుగుగా ఏం చేస్తారంటే, అమ్మ సూత్రాలు లేకపోతే ఇబ్బంది ఏమి కవర్ చేయలేదు. ఏమండి పూలదండలు కనుక పూలదండ కనుక తెచ్చండి అన్నాడు. పూలదండలు ఏం చేశాడు? దేవుడి స్తోత్రం. పూలదండలు ఏం చేశారు? ఏమండి మొత్తం మీద ఆ క్రమం నడిపించారు. అమ్మ అయిపోయింది, సంతకాలు అయిపోయి జాగ్రత్త వేసండి. ఇవి పెళ్ళికి వచ్చిన తిరనుకుంటారా? అసలు సూత్రాలు అండి పెళ్ళి అంటున్నారు వాళ్ళు. అర్థమైందా? దేవుని మహిమ కలిగాక చేయండి. మరి ప్రభుత్వాలు ఆర్డర్ ఏమి ఇచ్చారు? మరి ఎప్పుడు సిద్ధపడి చేసుకోవాలి అమ్మ చెప్పాలి ముందు రోజు. అవునే కదా. పోనీ ఎల్లినోడు పోనీ బేగ వచ్చాడా? ఆ ఎల్లినోడు ఇంకా మంచోడు. దేవుని మహిమ కలుగాక. ఇలా ఉంటే లోపాలు. దేవుడి మహిమ కలుగాక. అంతమంది ఎలా ఉండాలి? రాకడ ఎప్పుడు వచ్చేది? రెప్పపాట్లో వచ్చేది. సంగమా జాగ్రత్త. దేవుడి సూత్రం. ఎందుకు మాట చెప్తుంటే, ఆ 10 నాణ్యాలు ఒక్క నాణ్యం పోతే ఏమైపోద్ది అండి? ఆ 10 నాణ్యాల మీద ఏముంటాయి? 10 ఆజ్ఞలు పాటించకపోతే ఏం చేస్తారు? ప్రదానం చేసి ఎందుకు అవుతారు తెలుసా? ఇప్పుడు మన టైర్లాగా పే చేస్తున్నాం అనుకోండి. దేవుడు ఏమండి అక్కడ ఛానల్ ఉంచేవారు అనమాట. ఈలోగా మనుషులు ఏం లోపం దొరికినా, లేదా ప్రవక్తలు లోపం దొరికినా ఆపేస్తారనమాట అండి. అంతగా యూదులకి అంత క్రమశిస్తుండే. దేవుడి మహిమకొలుగాక. అందుకే యేసుప్రభు మాట చెప్పాడు. ఈరోజు జాగ్రత్త అండి. స్త్రీ అనగా సంఘం, స్త్రీ అనగా సంఘం. అందుకు గమ్మడి సంఘం ఎలా ఉండాలి? మెలుగుగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధులు మాత్రమే ఎత్తబడతారు. చెప్పండి, పరిశుద్ధులు మాత్రమే ఎత్తబడతారు. ఆ పరిశుద్ధత లేకపోతే కనుక మిగిలిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు జాగ్రత్త. ఆ స్త్రీ ఇల్లంతా ఊడ్చి దీపం వెలిగించి ఆ పడిపోయిన నాణ్యాన్ని సంపాదించుకుంది. ఏమండి ఈరోజు మనం కూడా ఏ ఆత్మీయ జీవితంలో ఎక్కడ పడిపోయింది కనుక అవకాశం ఉంది కానీ మనం చెద్దండి. మనం పరిశుద్ధంగా తయారు కావాలి. సంఘం సిద్ధంగా ఉండాలి. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.